పాలమూరు జిల్లా పిల్లలమర్రిలోని మహావృక్షానికి మరింత ఖ్యాతి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ను ఇందుకు వేదిక చేసుకుంటున్నారు అధికారులు. ఈ నెల 16న అమెరికాకు చెందిన 22 మంది కంటెస్టెంట్లను పిల్లలమర్రి తీసుకొస్తున్నారు అధికారులు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు 1000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. మహబూబ్ నగర్ పిల్లలమర్రిలోని మహావృక్షానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దీనికి మిస్ వరల్డ్ 2025 పోటీలను మంచి అవకాశంగా మలుచుకుంటోంది. హైదరాబాద్లో జరుగుతున్న ఈ పోటీలకు 100 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. వీరిని గ్రూప్ 1, గ్రూప్ 2గా డివైడ్ చేసి రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్ లో తిప్పుతుంది. చారిత్రక ప్రదేశాలు, అక్కడి విశేషాలను, గొప్పదనాన్ని కంటెస్టెంట్లకు వివరించనున్నారు. దీంతో తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టూరిస్ట్ సర్క్యూట్స్ లో హైదరాబాద్కు దగ్గరలోని పిల్లలమర్రికి కూడా ప్రభుత్వం చోటు కల్పించింది. ఈ నెల 16న గ్రూప్ 2లో ఉన్న అమెరికాకు చెందిన 22 మంది కంటెస్టెంట్లు ఇక్కడి ఊడలమర్రి చెట్టును సందర్శించనున్నారు. అందెగత్తెల పర్యటనతో పిల్లలమర్రిలో ఆర్కియాలజీ, ఫారెస్ట్, టూరిజం శాఖల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఊడలమర్రి ఉన్న ప్రాంతం చుట్టూ గ్రాస్ మ్యాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ ఉన్న గోడలు, కుర్చీలు ఊడలమర్రికి సపోర్టుగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లలకు రంగులు వేస్తున్నారు. అక్కడక్కడ దెబ్బతిన్న గోడలకు ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇక్కడి శివాలయాన్ని కూడా సందర్శించనున్నారు. దీంతో చుట్టూ పచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సేద తీరేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. మ్యూజియంలోని శిల్పాలను క్లీన్ చేస్తున్నారు. కొన్ని శిలల దగ్గర ఏ కాలానికి చెందినవో వివరాలు లేకపోవడంతో సంబంధిత బోర్డులు రాయిస్తున్నారు. పిల్లలమర్రిలోని మర్రి చెట్టు 4 ఎకరాల్లో విస్తరించింది. దీనికి 700 ఏండ్ల చరిత్ర ఉంది. చెట్టు ఊడలు నేలకు తాకితేనే అవి భూమిలోకి పోయి మహావృక్షం ఎదుగుతుంది. పర్యాటకులు ఊడలమర్రి కొమ్మలపైకి ఎక్కుతూ వాటిని చెక్కడం, చిన్న చిన్న ఊడలను విరిచేయడం చేశారు. ఈ మహావృక్షంపై పెస్ట్ అటాక్ కావడంతో కొమ్మలు విరిగిపోతూ వచ్చాయి. చెదలు కూడా పట్టి చెట్టు కూలే స్థితికి చేరుకోవడంతో 2018 సెప్టెంబర్ నుంచి పిల్లలమర్రికి సందర్శకులను నిలిపివేశారు. ఈ వృక్షం సంరక్షణను టూరిజం శాఖ చూస్తుండగా మహబూబ్ నగర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మర్రి చెట్టు పునరుజ్జీవం బాధ్యతను అప్పగించారు. మొదట చెదల నివారణపై ఫోకస్ పెట్టి పురుగు మందులతో సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. కొన్ని నెలల పాటు ఈ చికిత్స అందించి చెదలు పట్టిన కొమ్మలను తీయడంతో మహావృక్షం నుంచి చిన్న చిన్న ఊడలు రావడం ప్రారంభమైంది. వాటికి పైపులు ఏర్పాటు చేశారు. ఊడలకు వెలుతురు తగిలేలా పైపులకు రంధ్రాలు పెట్టారు. ఊడలు వృక్షానికి ఆసరగా నిలిచాయి. దీంతో గతేడాది జూన్ నుంచి సందర్శకులను అనుమతిచ్చారు. కానీ ఎవరూ చెట్టు వద్దకు వెళ్లకుండా 5 ఫీట్ల ఎత్తున ఫెన్సింగ్స్ వేశారు. దాన్ని దాటి కొమ్మలు ముట్టుకున్నా, ఆకులు తెంపినా 5000 ఫైన్ విధిస్తామని ప్రకటించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో పిల్లలమర్రికి చేరుకుంటారు. ముందుగా శివాలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి మ్యూజియంకు చేరుకొని పురాతన శిలలను పరిశీలిస్తారు. తర్వాత మహావృక్షాన్ని సందర్శించి దాని విశిష్టతను తెలుసుకుంటారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్తో 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలమర్రిలో భారీ లైటింగ్స్ పెడుతున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ, లంబాడా నృత్యాలను ప్రదర్శించనున్నారు.